ఆ నియోజకవర్గ పరిధిలో మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన గులాబీ పార్టీ ప్రస్తుతం కొంత డీలా పడిపోయిందట. కారు నిండా క్యాడర్ ఉన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లే డ్రైవర్ లేకుండా పోయాడట. పోనీ ఆ ఖాళీ ఏదో పూర్తి చేద్దాము అనుకుంటే నేతల మధ్య సయోధ్య కుదరట్లేదట. అయితే పదవి నాకంటే నాకు ఇవ్వాలంటూ పోటీ పడుతున్నారట లోకల్ లీడర్లు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడా? పటాన్చెరులో పట్టుతప్పని కారు, మాకో ఇన్ఛార్జ్ కావాలంటున్న కేడర్, పదవి కోసం సీనియర్ల మధ్య పోటా పోటీ. అటు గ్రేటర్ పరిధిలో ఇటు కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్లో కలిసినట్టుగా ఉంటుంది పటాన్చెరు నియోజకవర్గం. వరుసగా 3 సార్లు జెండా ఎగరేసి ఈ కంచుకోటగా మార్చుకున్న ఈ స్థానంలో బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో అధికారం దూరమవడం పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. ఇక్కడి నుంచి కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ లో చేరిపోవడం గులాబీ దళానికి భారీ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కారు దిగి వెళ్లిపోవడంతో ఇక్కడి కేడర్ కాస్త డీలా పడింది. తమను నడిపించే నాయకుడు లేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఎమ్మెల్యే ఫిరాయించాక పటాన్చెరులో కారు పట్టు తప్పినట్టే అనుకున్నారంతా. కానీ ఇక్కడ ఉన్న క్యాడర్ చెక్కు చెదరకపోవడం ఆ పార్టీకి ప్లస్ అనే చెప్పాలి. అందుకే మైపాల్ రెడ్డి అలా పార్టీ వీడగానే హుటాహుటిన రంగంలోకి దిగిన హరీష్ రావు లోకల్ లీడర్లు కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సమస్య వచ్చినా తనతో పాటు పార్టీ హైకమాండ్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన చెప్పారు సరే, కానీ ప్రతి చిన్న విషయానికి హరీష్ రావు దగ్గరికి వెళ్లడం ఏం బాగుంటుందని లోకల్ నాయకత్వం భావిస్తోందట. అందుకే పటిష్టమైన క్యాడర్ ఉన్న పటాన్చెరులో ఆ పట్టు కోల్పోవద్దంటే ఒక ఇన్ఛార్జిని నియమిస్తే మంచిదని కోరుతోందట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దగ్గర కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం సైతం పటాన్చెరులో సరైన ఇన్ఛార్జిని నియమించేందుకు కసరత్తు మొదలెట్టినట్టు సమాచారం. పటాన్చెరులో ఎమ్మెల్యే హ్యాండ్ ఇచ్చినా కింది స్థాయిలో అంత డ్యామేజ్ లేదని భావిస్తోంది బీఆర్ఎస్ హైకమాండ్. ఆ బలాన్ని నిలబెట్టుకునేలా కొత్త నాయకుడిని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ నాయకులకు కూడా కొదవలేకపోవడం కారు పార్టీకి కొత్త తలనొప్పిగా మారేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే పటాన్చెరు ఇన్ఛార్జ్ పదవి కోసం చాలా మంది నాయకులే పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ సీనియర్ లీడర్లు తమ పలుకుబడితో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తమ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. బొల్లారం ప్రాంతానికి చెందిన సీనియర్ లీడర్ బాలరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి లాంటి నేతలు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారట. బాలరెడ్డి ఇప్పటికే నియోజకవర్గం అంతా తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారట. పార్టీ కేడర్కు ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారట. పార్టీ కార్యకర్తలు సైతం ఈయనకు మద్దతుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా బాలరెడ్డి దగ్గరగా ఉండే నాయకుడు కావడంతో ఒక అడుగు ముందుకేసి తమ నేతకే పదవి అని ప్రచారం చేస్తున్నారట ఆయన వర్గం నేతలు. అధికారం కోల్పోయినా ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయినా పటాన్చెరులో బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గలేదనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు ఇక్కడి నేతలు. పార్టీకి డై హార్డ్ కార్యకర్తలు ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని కాపాడుకోవాలంటే నడిపించే నాయకుడిని త్వరగా నిర్ణయించాలని హైకమాండ్ కి సూచిస్తున్నారట. మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.